హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం 9వ తరగతి సాంఖ్యశాస్త్రంలోని 16వ పాఠమైనటువంటి భారతదేశంపై వలసవాద ప్రభావం అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఇంకా ఎవరైతే మన టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ ఎవరైతే చూడలేదో చూసే ప్రయత్నం అయితే చేయండి. అది చూడాలంటే మన ప్లేలిస్ట్లో క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతికి సంబంధించినటువంటి కంప్లీట్గా టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ అయితే చేసి పెట్టడం అయితే జరిగింది. చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇవే కాకుండా నెక్స్ట్ నేను ప్రతి చాప్టర్ నుంచి క్లాసుల వారీగా ప్రతి చాప్టర్ నుంచి కూడా నేను బిట్స్ రూపంలో వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎవరైతే చూస్తున్నారో, అదేవిధంగా ఎవరైతే సోషల్ స్టడీస్కి ప్రిపేర్ అవుతున్నారో వారైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ అన్ని చాలా తీసుకురావడం అయితే జరుగుతుంది. సో అందరం కూడా మ్యూచువల్గా చదువుకోవడానికి అయితే ఈ ప్లాట్ఫామ్ని అయితే మనం క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి 9వ తరగతిలోని 16వ పాఠమైనటువంటి భారతదేశంపై వలసవాద ప్రభావం. ఇక్కడ చూసినట్లయితే 8వ తరగతిలో తెలంగాణలోని అడవులపై వలసవాద విధానాల ప్రభావాన్ని అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో వలసవాద అటవీ, పారిశ్రామిక, కార్మిక విధానాలు దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేశాయో చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే బ్రిటిష్ పాలనకు ముందు అడవుల వినియోగం. సో ఇక్కడ చూసినట్లయితే ఆనాదిగా అడవులలో నివసిస్తున్న ఆదివాసీలు, వాటి చుట్టుపక్కల నివసించే గ్రామ ప్రజలు తమ రోజువారీ జీవితాలను కావలసిన అనేక వస్తువులను అడవుల నుంచి పొందేవాళ్ళు. బ్రిటిష్ వారి పాలనకు ముందు ఒక విధంగా అడవుల యజమానులు వాళ్ళే. సో వేటాడటానికి దుంపలు, పళ్ళు, పూలు, మూలికలు సేకరించడానికి, పశువులను మేపటానికి అడవులను ఉపయోగించేవాళ్ళు. కొన్ని ప్రదేశాల్లో అడవులను నరికి కాల్చివేసి భూమిని చదును చేసుకొని వ్యవసాయం చేసేవారు. ఇల్లు కట్టుకోవడానికి, పరికరాలు తయారు చేసుకోవడానికి అడవుల నుంచి కలప కొట్టుకుని తెచ్చుకునేవాళ్ళు. ఈ వస్తువులను తమ వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించుకునేవాళ్ళు. సో బజార్ల నుంచి ఉప్పు, ఇనుము వంటి వస్తువులను కొనడం కోసం మాత్రమే అటవీ ఉత్పత్తులను అమ్మి వాళ్ళు లాభాల కోసం అడవిలో లభించే కలప, ఇతర వస్తువులను అమ్మేవాళ్ళు కాదు. సో వ్యవసాయ భూముల కోసం అడవులను నరికినప్పటికీ రైతులు, ఆదివాసీ ప్రజల మధ్య ఘర్షణలు ఉన్నప్పటికీ అడవి కింద విస్తార భూభాగాలు ఉండేవి. సో ఈ అడవులను ఉపయోగించుకుంటున్నప్పటికీ ఆదివాసీలు, రైతులు వారిని రక్షించేవాళ్ళు. సో వాళ్లకు కలప అవసరమైనప్పుడు పెద్ద చెట్లు మాత్రమే నరికి కొత్త చెట్లను పెరగనిచ్చేవాళ్ళు. సో విచ్చలవిడిగా విశాల పరిధిలో అడవులను వాళ్ళు నరికివేయలేదు. అడవి నాశనం కాకుండా కొద్ది ప్రాంతాలలో మాత్రమే నరికేవాళ్ళు. సో ఇక్కడ మనం చూసినట్లయితే అడవులలో ఉంటున్న ప్రజలు, రాజులు, చక్రవర్తులకు అప్పుడప్పుడు ఏనుగు దంతాలు, జంతువుల చర్మాలు, తేనె వంటి విలువైన బహుమతులను ఇచ్చేవాళ్ళు. అడవులలో వ్యవసాయం చేస్తున్న వాళ్ళు అప్పుడప్పుడు పన్నులు కూడా చెల్లించేవాళ్ళు. ఆదివాసీలలో చాలామంది పోడు వ్యవసాయం చేసేవాళ్ళు. ఆదివాసీలు రాజ్యాల భద్రతకు ముప్పుగా లేనంత వరకు రాజులు, చక్రవర్తులు వాళ్ళని ఒంటరిగా వదిలేసేవాళ్ళు. అడవులను ఎలా ఉపయోగించుకోవాలో చట్టాలు చేసేవాళ్ళు కాదు.
ఈ విధంగా తమ రోజువారీ అవసరాలను అడవుల నుంచి పొందుతూ వాటిని సంరక్షిస్తూ ఆదివాసీలు అడవులలో శతాబ్దాలుగా నివసిస్తున్నారు. సో బ్రిటిష్ పాలనలో అడవుల వినియోగం. బ్రిటిష్ పాలనలో ఈ పరిస్థితి మారింది. ఆ సమయంలో కోల్కతా, ముంబై వంటి పెద్ద పట్టణాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం దేశవ్యాప్తంగా వేల కిలోమీటర్ల రైలు మార్గాలను నిర్మిస్తోంది. పెద్ద పెద్ద ఓడలను తయారు చేస్తున్నారు. గనుల తవ్వకం చేపట్టారు. వీటన్నింటికి పెద్ద ఎత్తున కలప కావాలి. దాంతో కలప వ్యాపారం వేగంగా పెరిగింది. సో రైల్వే మార్గాలకు స్లీపర్లు. సో ఇక్కడ 1879లో భారతదేశంలో దాదాపుగా 8,000 కిలోమీటర్ల రైలు మార్గాలు ఏర్పడ్డాయి. 1910 నాటికి 50,000 కిలోమీటర్లకు పైగా రైలు మార్గాలు పూర్తి అయ్యాయి. ప్రతి సంవత్సరం ఈ కొత్త రైలు మార్గాలు వేయటానికి 1 కోటికి పైగా కలప స్లీపర్లు అవసరమయ్యాయి. స్లీపర్లు అంటే ఇక్కడ మనకి డెఫినేషన్, రైలు పట్టాలు కదలకుండా ఉండేలా వాటికి అడ్డంగా వేసే కలప పట్టీలనే మనం ఇక్కడ స్లీపర్లు అని అనడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే చిట్టగాంగ్ అడవి ప్రాంతాలలో కాన్సాలాంగ్ నది వెంట కిందికి తరలి వస్తున్న వెదురు చూసినట్లయితే మనకి ఇక్కడ వాటర్లో కనిపిస్తుంది. స్లీపర్లు అంటే రైలు పట్టాలు కదలకుండా ఉండేలా వాటికి అడ్డంగా వేసే కలప పట్టీలు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్లీపర్లకు అవసరమైన కలప హిమాలయ, టెరాయి ప్రాంతాల అడవుల నుంచి నరికేవాళ్ళు. భవనాలు, ఓడలు, గనుల కోసం కూడా కలప పెద్ద ఎత్తున కొట్టి సరఫరా చేసేవాళ్ళు. కలప వ్యాపారస్తులు, అటవీ గుత్తేదారులు నియమించుకున్న కూలీలు అడవులను నరికేవాళ్ళు. సో ఈ వ్యాపారంతో బ్రిటిష్ వ్యాపారులు పెద్ద ఎత్తున లాభాలు సంపాదించారు. అడవులను నరకటానికి హక్కును ప్రభుత్వం వేలం ద్వారా విక్రయించేది. ఈ వేలం పాటలో అడవులను చేజిక్కించుకోవడానికి గుత్తేదారులు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించేవాళ్ళు. దాంతో ఈ వేలం పాటల ద్వారా ప్రభుత్వానికి బాగా రాబడి వచ్చేది. ప్రమాదాలలో అడవులు, కొత్త చెట్లు నాటవలసిన అవసరం మనం చూసినట్లయితే కలప వ్యాపారం పెరుగుతుండటంతో బ్రిటిష్ ప్రభుత్వం ఆందోళన చెందసాగింది. అడవులను ఇంత వేగంగా నరికివేస్తుంటే భవిష్యత్తులో రైల్వే మార్గాలు, ఓడలు అదేవిధంగా ఇళ్లకు కావాల్సిన కలప ఎక్కడి నుంచి దొరుకుతుంది? క్రమం తప్పకుండా కలప అందేట్లు ఏమైనా చేయాలని ప్రభుత్వం భావించింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే చిత్రం చోటా నాగపూర్లోని సింగ్ భూమ్ అడవులలో సాల్ దుంగలను స్లీపర్లుగా కోయటం, మే 1897 చెట్లు నరకటానికి వాటి నుంచి స్లీపర్లుగా పనిచేసే నున్నటి పలకలు చేయడానికి ఆదివాసీలను అటవీ శాఖ నియమించుకుంటుంది. అదే సమయంలో వాళ్ళని సొంత ఇల్లు కట్టుకోవడానికి ఈ చెట్లను నరకనిచ్చే వాళ్ళు కాదు. సో ఇక్కడ మనం ఆ చిత్రాన్ని చూడవచ్చు. అదేవిధంగా నరికివేతకు గురవుతున్న అడవులకు బదులు కొత్త చెట్లు నాటాలని నిర్ణయించారు. అయితే సామాన్య ప్రజలకు ఉపయోగపడే మామిడి, ఇప్ప, వేప వంటి చెట్లు నాటాలన్న ఆసక్తి ప్రభుత్వానికి లేదు. మార్కెట్లో బాగా గిరాకీ ఉన్న కలపనిచ్చే చెట్లను నాటాలని అనుకుంది. దాంతో నరికివేసిన అడవుల స్థానంలో టేకు, పైన్ వంటి చెట్లను నాటసాగారు. ఇక్కడ చూసినట్లయితే అటవీ శాఖను ఏర్పాటు చేసిన ప్రభుత్వం. అన్నిటికంటే ముఖ్యమైన విషయం 1864 సంవత్సరంలో ప్రభుత్వం అటవీ శాఖను స్థాపించింది. సో ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. మనకు ఇంతకుముందు అడిగిన సందర్భాలు అయితే మనకి ఇక్కడ ఉండడం జరిగింది. ప్రభుత్వం అటవీ శాఖను ఎప్పుడు స్థాపించింది? 1864 సంవత్సరంలో. తర్వాత కొత్తగా నాటుతున్న అడవులను రక్షించడానికి అటవీ శాఖ కొత్త చట్టాలు, నియమాలను రూపొందించసాగింది. ఈ చట్టాల ద్వారా అంతకు ముందు నుంచి ఉన్న అడవులు అంతరించిపోకుండా జాగ్రత్తగా చెట్లను నరికే కార్యక్రమం చేపట్టడానికి అటవీ శాఖ ప్రయత్నించింది. ఈ చట్టాలు, నియమాలు అడవులపై ప్రభుత్వ నియంత్రణకు దోహదం చేశాయి. అడవుల దగ్గర నివసిస్తున్న ప్రజల నుంచి అడవులను రక్షించాలని అటవీ శాఖ భావించేది.
అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఆదివాసీ తిరుగుబాట్లు. బ్రిటిష్ కాలంలో అడవులలో నివసిస్తున్న ఆదివాసీ రైతుల పరిస్థితి ఎలా దిగజారిందో చూశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్కి చెందిన బైగా, మురియా, గోండ్, భీల్ జాతులు, తెలంగాణకు చెందిన గోండ్, కోయా, కోలాం జాతులు, ఒడిశాలోని సవర ఆదివాసీ తమ పాత పద్ధతుల్లో వ్యవసాయం చేయటం సాధ్యం కాలేదు. వాళ్ళు అటవీ శాఖ లేదా గుత్తేదారుల వద్ద కూలీలుగా పనిచేయాల్సి వచ్చేది, లేదా వడ్డీ వ్యాపారస్తుల బయట నుంచి వచ్చిన రైతుల పొలాల్లో వెట్టి కార్మికులుగా మారేవాళ్ళు. రోడ్లు, రైళ్లు ఏర్పడిన ప్రాంతాలలో బయట నుంచి వచ్చిన ప్రజలు గిరిజన ప్రాంతాల్లో స్థిరపడి వాళ్ళ భూములను చేజిక్కించుకోవటం తేలిక అయ్యింది. అటవీ శాఖ అధికారులు కూడా పెరిగాయి. సో జరిమానాలు విధించడం, చిన్న చిన్న కారణాలకు ప్రజలను కొట్టడం, ప్రజల ఇళ్లల్లోకి బలవంతంగా ప్రవేశించి వాళ్ళ వస్తువులు లాక్కోవటం, ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించటం, లంచాలు తీసుకోవడం, కూలీ చెల్లించకుండా వెట్టి చాకిరీ చేయించుకోవడం వంటివి సాధారణ విషయాలైపోయాయి. ఇటువంటి ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా ఆదివాసీలు అనేక ప్రాంతాలలో ప్రతిఘటించసాగారు. ఈ ప్రతిఘటనలో పోలీసు స్టేషన్లు, అటవీశాఖ కేంద్రాలు ఇక్కడ అటవీశాఖ కేంద్రాలు, వడ్డీ వ్యాపారస్తుల ఇల్లు వంటివి తగలబెట్టేవాళ్ళు. సో అనేక సార్లు మొత్తం అడవిని తగలబెట్టేవాళ్ళు. ఇటువంటి తిరుగుబాట్లు 1856లో జార్ఖండ్ సంతాల్ ఆదివాసీలు, 1880, 1922లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కోయ ఆదివాసీలు, 1910లో బస్తర్లోని మురియా ఆదివాసులు, 1940లలో గోండ్, కోలాం ఆదివాసులు చేశారు. సంతాల్ తిరుగుబాటు. జార్ఖండ్కి చెందిన సంతాల్ ఆదివాసీలు మొదటి నుంచి బ్రిటిష్ పాలనకు నిరసిస్తూ వ్యతిరేకిస్తున్నారు. సో 1855-56లో సంతాలులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. జమీందారులను, వడ్డీ వ్యాపారస్తులను చంపి దోచుకోసాగారు. బ్రిటిష్ పాలన అంతమయ్యిందని, సంతాల్లో స్వేచ్ఛా రాజ్యాన్ని స్థాపించబోతున్నామని వాళ్ళు ప్రకటించారు. అయితే సంతాళ్ళ వద్ద విల్లంబులు, బాణాలు తప్పించి వేరే ఆయుధాలు లేవు. తుపాకులున్న బ్రిటిష్ సైనికులను వాళ్ళు ఎక్కువ కాలం నిలువరించలేకపోయారు. ఈ భయంకర యుద్ధం ముగిసేసరికి 15,000 సంతాల్ ఆదివాసీలు చంపబడ్డారు. అంతిమంగా ఈ తిరుగుబాటును అణచివేశారు. సో ఇక్కడ బిర్సా ముండా నాయకత్వంలోని తిరుగుబాటు. ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న చోటా నాగపూర్ పీఠభూమిలోని ముండా ఆదివాసులు అంటే 1874-1901 మధ్య బిర్సా అనే యువకుడి నాయకత్వంలో బ్రిటిష్ పాలన అంతం చేయాలనుకున్నారు. బిర్సాని ప్రజలు దేవుడిగా భావించేవాళ్ళు. అతడు చెప్పిన ప్రతి మాట ఆచరించేవాళ్ళు. ముండాకు అడవిపై హక్కులు లేకుండా, తమ భూములు తమకు చెందకుండా చేసిన న్యాయస్థానాలు, వడ్డీ వ్యాపారస్తులు, జమీందారులకు రక్షణ ఇచ్చిన విదేశీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలనుకున్నారు. నాయకులను పట్టుకుని జైలు పాలు చేయడంతో చివరికి ముండా తిరుగుబాటును అణచివేయగలిగారు. 1900 సంవత్సరంలో బిర్సా ముండా జైలులో చనిపోయాడు. అయితే చోటా నాగపూర్ ఆదివాసీల హక్కుల రక్షణకు ప్రభుత్వం కొన్ని చట్టాలు చేయక తప్పలేదు. సో కుమావులోని అడవి తిరుగుబాటు 1921-22. ఉత్తరాఖండ్లోని కుమావు ప్రాంతంలో అడవిపై తమ హక్కులను ప్రభుత్వం తీసుకోవడంతో అటవీ శాఖకు రైతాంగం నిరాకరించింది. అటవీ శాఖ నియమాలను బహిరంగంగా ఉల్లంఘించారు. గుత్తేదారులకు కట్టబెట్టిన అడవులను తగలబెట్టడానికి ప్రయత్నించారు. అటవీ శాఖకు వెట్టి చాకిరీ చేయడానికి ప్రజలు తిరస్కరించారు. ఈ ఉద్యమాలు ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాల్సి వచ్చింది. అనేక ప్రాంతాలలో నియమాలను కొంత సడలించారు. కొన్ని ప్రాంతాలలో బయట నుంచి వచ్చిన ప్రజలు ఆదివాసీల భూములు కొనడానికి లేదని కొత్త చట్టాలు చేశారు.
అల్లూరి సీతారామరాజు. సో విశాఖపట్నం జిల్లా పండ్రంగి గ్రామంలో 1897 జూలై 4న రామరాజు జన్మించాడు. అతడి తల్లిది విశాఖపట్నం, తండ్రిది భీమవరం. భీమవరం దగ్గర మోగళ్ళు. రాజమండ్రిలోని సెంట్రల్ జైలులో అతడి తండ్రి అధికారిక ఫోటోగ్రాఫర్గా పనిచేసేవాడు. రాజు పాఠశాలలో చదువుతున్న సమయంలోనే తండ్రి చనిపోవడంతో మేనమామ రామచంద్రరాజు దగ్గర పెరిగాడు. సో ఇక్కడ 1882లో మద్రాసు అటవీ చట్టం చేయడంతో అది గిరిజనులను అడవిలో స్వేచ్ఛగా తిరగటాన్ని నిషేధించింది. సంప్రదాయంగా చేస్తూ వస్తున్న పోడు వ్యవసాయాన్ని చేయనివ్వలేదు. తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల సరిహద్దు ప్రాంతాలలో రాజు గిరిజన తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. బెంగాలీ విప్లవకారుల దేశభక్తితో స్ఫూర్తి పొంది చింతపల్లి, ఇది మనకు బిట్ అవుతుందండి. బెంగాలీ సీతారామరాజు ఎవరిని ఇన్స్పైర్ తీసుకున్నాడు అనేది మనకి ఇక్కడ బిట్ అవుతుంది. బెంగాలీ విప్లవకారుల దేశభక్తితో స్ఫూర్తి పొంది చింతపల్లి, రంపచోడవరం, దమ్మనపల్లి, కృష్ణాదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల, నర్సీపట్నం, అన్నవరం వంటి ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లపై రాజు దాడులు చేశాడు. రాజు అతడి అనుచరులు తుపాకులు, మందుగుండు సామాగ్రి చేజిక్కించుకున్నారు. దమ్మనపల్లి ఘాట్ దగ్గర స్కౌట్ కవార్డుతో సహా అనేక బ్రిటిష్ సైనికులను తిరుగుబాటుదారులు చంపేశారు. సో 1922 డిసెంబర్లో సాండర్స్ నాయకత్వంలో అస్సాం రైఫిల్స్ కంపెనీ బ్రిటిష్ ప్రభుత్వం పంపించింది. వీళ్ళు పెగడపల్లె వద్ద మకాం వేశారు. ఆపాటికి రహస్య జీవితం గడుపుతున్న రాజు 4 నెలల తర్వాత మళ్ళీ తెర మీదికి వచ్చాడు. మల్లుదొర, ఘంటం దొర వంటి గిరిజనుల నాయకత్వంలో గిరిజన దళాలు ఏర్పరిచి విల్లు, బాణాలతో పోరాటాన్ని కొనసాగించాడు. ఈ తిరుగుబాటును అణచివేయడానికి బ్రిటిష్ సైన్యానికి డిసెంబర్ 1922 నుంచి 1 సంవత్సరం పట్టింది. చింతపల్లి అడవుల దగ్గర రామరాజుని పట్టుకున్న బ్రిటిష్ సైన్యం మంప గ్రామం సమీపంలో 7/5/1924న కొయ్యూరు వద్ద అతడిని కాల్చి చంపింది. కొమరం భీం జిల్లాలోని సంకెపల్లి గ్రామంలో కొమరం భీం పుట్టాడు. అతడికి 15 సంవత్సరాల వయసున్నప్పుడు అటవీశాఖ వాళ్ళ దాడిలో అతని తండ్రి చనిపోయాడు. దాంతో భీం కుటుంబం కిరిమిరి మండలంలోని సర్దాపూర్ గ్రామానికి వలస వెళ్ళింది. అతడు పోడు పద్ధతిలో వ్యవసాయం చేసుకుంటూ ఉండగా నిజాంకి ఇన్ఫార్మర్గా ఉన్న సిద్దికీ అనే జాగీర్దారు భీం పొలాలను ఆక్రమించుకున్నాడు. కోపంతో రగిలిపోయిన భీం అతడిని చంపేశాడు. సో ఎవరిని చంపేశాడు? సిద్దికీ జాగీర్దార్ అనమాట. ఎవరికి? బ్రిటిష్ జాగీర్దారి. సో ఇక్కడ పోలీసు చెర నుంచి తప్పించుకున్న భీం అస్సాం పారిపోయాడు. ఇది బిట్ అండి. ఎక్కడికి పారిపోయాడు అనేది బిట్టు ఇంతకుముందు. సో అస్సాంకి పారిపోయాడు. అక్కడ కాఫీ, తేయాకు తోటల్లో కార్మికుడిగా 5 సంవత్సరాల పాటు పనిచేశాడు. అక్కడ కార్మికుల ఆందోళనను చూశాడు. చదవటం, రాయటం నేర్చుకున్నాడు. అతని మిత్రుడైన కొమరం సూరు నుంచి రహస్యంగా తమ ప్రాంతంలో జరుగుతున్న, ఇది కూడా బిట్టే అండి, ఎవరు వాళ్ళ స్నేహితుడు అని బిట్ రావడం జరిగింది. కొమరం సూరు రహస్యంగా తమ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు భీం తెలుసుకునేవాడు. విశాఖపట్నంలోని అల్లూరి సీతారామరాజు పోరాటంతో, బిర్సా ముండా తిరుగుబాటుతో భీం స్ఫూర్తి పొందాడు. ఇక్కడ ఎవరెవరి నాయకత్వంలో స్ఫూర్తి పొందాడంటే అల్లూరి సీతారామరాజు, అదేవిధంగా బిర్సా ముండా. వీరి తిరుగుబాటుని స్ఫూర్తిగా తీసుకున్నది ఎవరు అంటే మనకి కొమరం భీం అనేది. ఇది కూడా మనకు ప్రీవియస్గా వచ్చిన బిట్టు. పొంది నిజాంకి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టాడు. ఇక్కడ చూసినట్లయితే అడవిలో పశువులను మేపినందుకు, వంటకి కట్టెపుల్లలు సేకరించినందుకు నిజాం ప్రభుత్వం బంబురాం, తూపపెట్ట అన్న పేర్లతో పన్ను వసూలు చేసేవారు. ఈ రెండు కూడా మనకి ప్రీవియస్గా వచ్చిన బిట్లండి. ఈ పన్ను కట్టవద్దని, తమ హక్కులు, జాతి స్వేచ్ఛ కోసం పోరాడమని కొమరం భీం ఇచ్చిన జల్ జంగన్ జమీన్, నీరు, అడవి
భూమి పిలుపుకు ఆదివాసీలు స్పందించారు. భూమి కోసం అప్పటి ఆదిలాబాదులోని 12 గ్రామాలు పోరాటానికి సిద్ధమయ్యాయి. గోండు, కోయ యువకులతో భీమ్ గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. భీమ్ ఏ విధంగా పోరాటాన్ని కొనసాగించాడంటే మనం గెరిల్లా అని చెప్పాల్సి ఉంటుంది. ఇంతకుముందు కూడా ఇది ప్రీవియస్గా అడిగిన బిట్టు. ఆయుధాల ఉపయోగంలో గిరిజన ప్రజలకు శిక్షణను ఇచ్చాడు. సో జోటే ఘాట్ని కేంద్రంగా చేసుకొని భీమ్ తన గెరిల్లా పోరాటం ప్రారంభించాడు. ఈ దాడులతో ఉలిక్కిపడిన నిజాం ప్రభుత్వం ఆదివాసీలను అణచివేయటానికి అనేక ప్రయత్నాలు చేసింది. చివరికి జోటేఘాట్ అడవులలో ఒక పౌర్ణమి రోజున నిజాం సైన్యంతో జరుగుతున్న పోరాటంలో కొమరం భీం వీరమరణం పొందాడు. ఆ తర్వాత గిరిజన ప్రజల జీవన విధానాన్ని అధ్యయనం చేయడానికి నిజాం ప్రభుత్వం హైమన్ డార్ఫ్ని నియమించడం జరిగింది. ఇది కూడా పెట్టండి. హైమన్ డార్ఫ్ అనేటోడు మనకి ఆస్ట్రియా దేశం నుంచి రావడం జరుగుతుంది. ఈయన ఒక ఆంథ్రోపాలజిస్టు. సో ఇక్కడ మనం చూసినట్లయితే బ్రిటిష్ ప్రభుత్వ పారిశ్రామిక విధానం 1850లలో మొదట ముంబైలోను తర్వాత అహ్మదాబాద్లోను ఎంతో సాహసంతో భారతీయ నూలు మిల్లులు స్థాపించబడ్డాయి. ఆ విధంగా భారతదేశంలో కూడా యంత్రాల మీద బట్ట తయారు చేయడం మొదలైంది. ఇంగ్లాండ్ నుంచి దిగుమతి అవుతున్న బట్టలపై ప్రత్యేక పన్ను విధిస్తే భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న బట్టకి రక్షిత మార్కెట్ దొరుకుతుందని విద్యావంతుడు కర్మాగార యజమానులు వాదించసాగారు. ఈ ప్రత్యేక పన్ను వల్ల బ్రిటిష్ నుంచి వచ్చే బట్ట ఖరీదు పెరగటం వల్ల భారతీయ కర్మాగారాలలో తయారైన బట్ట అమ్మకాలు పెరుగుతాయి. సో ఇక్కడ చూసినట్లయితే బ్రిటన్లోని వస్త్ర పరిశ్రమలకు సహాయపడటానికి భారతీయ చేనేత కార్మికులు చేసిన బట్టపై బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక పన్ను వేసిందని మీకు తెలుసు. అయితే భారతీయ పరిశ్రమలకు సహాయపడటానికి భారతదేశంలో బ్రిటిష్ బట్టపై ఇటువంటి పన్ను విధించడానికి ప్రభుత్వం తిరస్కరించింది. ప్రభుత్వంపై బ్రిటిష్ కర్మాగార యజమానుల వ్యాపారస్తుల ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏమీ చేయలేకపోయింది. సో ఇక్కడ 1896లో భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయింది. తన ఆదాయాన్ని పెంచుకునే మార్గాల గురించి ప్రభుత్వం ఆలోచించసాగింది. ఈ కష్టకాలంలో బ్రిటన్ నుంచి భారతదేశం వస్తున్న బట్టపై ప్రభుత్వం 3.5% పన్ను విధించింది. అయితే ఈ చర్య వల్ల బ్రిటిష్ బట్ట అమ్మకాలు దెబ్బతినకుండా అంతే పన్నుని అంటే 3.5% భారతదేశంలో తయారవుతున్న బట్టపై కూడా వేసింది. భారత ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వం మధ్య ఈ పన్ను వల్ల దీర్ఘకాల ఘర్షణ చెలరేగింది. భారతదేశ పరిశ్రమల ఉత్పత్తిపై పన్ను వేయడం ద్వారా బ్రిటిష్ పరిశ్రమల ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అన్నది స్పష్టమైంది. ఈ పన్నుపై భారతదేశంలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దానిని తొలగించాలని గట్టిగా పట్టుబట్టారు. ప్రభుత్వ మద్దతు లేకపోయినప్పటికీ భారతదేశంలో బట్ట, నూలు, పంచదార, జనపనార, కాగితం, అగ్గిపెట్టెలు, సిమెంట్ వంటి పరిశ్రమలను స్థాపించారు. అయితే 1914 తర్వాత మాత్రమే ఇవి వేగంగా వృద్ధి చెందాయి. సో ఇక్కడ చూసినట్లయితే మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయ పరిశ్రమలు సో మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో అంటే 1914 నుంచి 1918 వరకు మనకి మొదటి ప్రపంచ యుద్ధం అనేది జరగడం జరిగింది. సో ఆ మధ్య కాలంలో భారతదేశంలోకి విదేశీ వస్తువుల దిగుమతి గణనీయంగా పడిపోయింది. సరుకు రవాణా ఓడలను యుద్ధ సంబంధ పనులకు మళ్లించడం వల్ల ఓడల కొరత ఏర్పడడం ఒక కారణం. అంతేకాకుండా యూరప్ కర్మాగారాల్లో యుద్ధానికి కావాల్సిన వస్తువులను ఉత్పత్తి చేయసాగారు. దాంతో భారతదేశ మార్కెట్ కోసం ఉత్పత్తి చేసే వస్తువులు తగ్గిపోయాయి. సో ఈ పరిస్థితులలో భారతదేశంలో ఏర్పాటు చేసిన కర్మాగారాలు తమ ఉత్పత్తిని, అమ్మకాలను పెంచుకున్నాయి. ఈ అమ్మకాలతో ప్రేరణ పొంది పరిశ్రమలు వేగంగా విస్తరించాయి. సో భారతదేశంలోని కర్మాగారాలకు యూరోప్ నుంచి యంత్రాలను దిగుమతి చేసుకొని కొత్త పరిశ్రమలు స్థాపించసాగారు. భవిష్యత్తులో కూడా భారతీయ సరుకులు పెద్ద సంఖ్యలో అమ్ముకోవటానికి విదేశీ వస్తువులపై పన్ను విధించాలని భారతీయ పారిశ్రామికులు
ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకురాగారు. సో అనేక కారణాల వల్ల ప్రభుత్వం ఈ కోరికకు తల వంచక తప్పలేదు. 1917 తర్వాత ఒకటి తర్వాత ఒకటిగా అనేక విదేశీ వస్తువులపై పన్నులు విధించసాగారు. ఈ కారణంగా భారతదేశంలో స్థాపించిన కర్మాగారాలు వేగంగా అభివృద్ధి చెందాయి. భారతదేశ స్వతంత్ర సమయంలో భారతీయ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు. సో ఇక్కడ సుదీర్ఘ పోరాటం తర్వాత భారతీయ పరిశ్రమలకు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి కొంత సహాయం లభించింది. ఆనాటికి చాలా కర్మాగారాలు, బ్యాంకులు, ఓడలు వంటివి భారతీయుల చేతుల్లో కాకుండా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అందువల్ల ఈ కంపెనీలకు ఎన్నో ప్రయోజనాలు సమకూరాయి. ఉదాహరణకు బ్రిటిష్ ప్రభుత్వంలోని వివిధ స్థాయిల అధికారుల, ఉద్యోగులు వాళ్లకు తేలికగా అందుబాటులో ఉండేవాళ్ళు. ఆ సౌకర్యం భారతీయ కంపెనీలకు లేదు. విదేశీ వ్యాపారం అంతా యూరప్ కంపెనీల చేతుల్లో ఉన్నందువల్ల వాళ్లకు ఎటువంటి నిధుల కొరత లేదు. విదేశీ కంపెనీలకు సౌలభ్యం ఉన్న పరిస్థితుల్లో సైతం భారతీయ పారిశ్రామికవేత్తలు చాలా ప్రగతి సాధించారు. ఉదాహరణకు నూలు పరిశ్రమ భారతీయ పారిశ్రామికవేత్తల చేతుల్లో ఉంది. భారతీయ పారిశ్రామికవేత్తలు సాధించిన గొప్ప విజయాల్లో జంషెడ్జీ టాటా అనే పారిశ్రామికవేత్త జంషెడ్పూర్ వద్ద స్థాపించిన ఉక్కు కర్మాగారం మొదటిది. సో ఇక్కడ విదేశీ వస్తువులపై పన్ను రూపంలో ప్రభుత్వం నుంచి భారతీయ పారిశ్రామికవేత్తలకు లభించిన మద్దతు ముఖ్యమైనదే, కానీ అది మాత్రమే సరిపోదు. రైలు మార్గాలు, రోడ్లు, విద్యుత్, బొగ్గు, ఇనుము వంటి అనేక వనరుల సౌకర్యం వాళ్ళకి కావాలి. అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఈ రంగాలపై తగినంత దృష్టి నిలపలేదు. భారతీయ పారిశ్రామికవేత్తలు తమకు కావాల్సిన యంత్రాలను అన్నింటినీ విదేశాల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చేది. యంత్రాలను తయారు చేసే పరిశ్రమలు భారతదేశంలో ఇంకా స్థాపించబడలేదు. సో పరిశ్రమల అభివృద్ధికి శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల సహాయం కావాలి. చదువుకున్న కార్మికులు అన్ని స్థాయిలలో కావాలి. అయితే భారతదేశంలో చదువుకు అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. భారతీయ శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల పారిశ్రామిక అభివృద్ధికి విదేశస్తులపై ఆధారపడవలసి వచ్చేది. స్వతంత్రం తర్వాత కూడా విద్యకు తగినంత ప్రాముఖ్యతను ఇవ్వకపోవటం వల్ల అంతగా చదువుకొని కార్మిక శక్తి పారిశ్రామిక అభివృద్ధికి ఆటంకంగా సాగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే భారతీయ పారిశ్రామికవేత్తలు ఇక్కడ మనకి ఒక పిక్చర్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ భారతీయ పారిశ్రామికవేత్తలలో కొంతమంది జేఎన్ టాటా, ఆర్డి టాటా, సరార్జే టాటా, ఆర్జే టాటాని మనకి ఇక్కడ చూడవచ్చు. తర్వాత భారత పరిశ్రమల ప్రయోజనాల కోసం బ్రిటిష్ కాలంలోనే పారిశ్రామికవేత్తలతో అనేక సంఘాలు ఏర్పడ్డాయి. వీటిలో ముఖ్యమైనవి వ్యాపార పరిశ్రమల భారతీయ సమైక్య, FICCI, ఫిక్కీ అని అనడం జరుగుతుంది. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి, మనకి ఇది బిట్ ప్రీవియస్గా రావడం జరిగింది. సో ఇటువంటి సంస్థలు పారిశ్రామికవేత్తల సమస్యలను ప్రభుత్వం ముందు పెట్టేవి. సో భారతదేశంలో బ్రిటిష్ పాలన అంతమై స్వేచ్ఛ పొందిన తర్వాత స్వదేశీ ప్రభుత్వం ఏర్పడడంతో పరిస్థితులు మారాయి. ప్రణాళికాబద్ధంగా పరిశ్రమలను భారత ప్రభుత్వం ప్రోత్సహించింది. సో భారతీయ పరిశ్రమలలో కార్మికులు, పారిశ్రామిక పట్టణాలు, కార్మిక వాడలు. 1850ల నుంచి భారతదేశంలో యంత్ర ఆధారిత పరిశ్రమలు స్థాపించబడసాగాయి. నూలు వడకడం, బట్ట నేయటం అతిపెద్ద పరిశ్రమగా ఉంది. 1905 నాటికి వస్త్ర పరిశ్రమలలో 2.25 లక్షల కార్మికులు పనిచేసే వాళ్ళు. జనపనార పరిశ్రమలలో 1.5 లక్షల మంది, బొగ్గు గనులలో 1 లక్ష కార్మికులు పనిచేసేవాళ్ళు. తమ అవసరాలు తీర్చుకోవడానికి రైతులు, కూలీలు, చేతి వృత్తి కళాకారులు ఉపాధి దొరుకుతుందన్న ఆశతో పల్లెల నుంచి పట్టణాలకు రాసాగారు. వాళ్ళతో పాటు లేదా వాళ్ళ వెనుక వాళ్ళ బంధువులు, పొరుగు వాళ్ళు, స్నేహితులు వచ్చారు. పట్టణాలలో కార్మికుల సంఖ్య పెరిగింది. కర్మాగారాల చుట్టూ కార్మికుల గుడిసెలు, ఇళ్ళు వెలిశాయి. భారతదేశంలో కాన్పూరు, ముంబై, అహ్మదాబాద్, కోల్కతా, చెన్నై వంటి అనేక పట్టణాలు పెద్ద పారిశ్రామిక నగరాలుగా మారాయి. సో పని పరిస్థితులు. తొలి దశలలో మిల్లులలో పని ప్రతిరోజు సూర్యోదయంతో మొదలై సూర్యాస్తమయం తర్వాతే ముగిసేది.
తెల్లవారక ముందే నిద్రలేచి మిల్లుకు బారులు తీరిన కార్మికులు, వీళ్ళలో పురుషులతో పాటు స్త్రీలు, పిల్లలు కూడా ఉండేవాళ్ళు. యంత్రాల మీద పనిచేయటం మొదలుపెట్టిన తర్వాత ఇక ఆపటం అంటూ లేదు. భోజనాలకు కూడా ఖచ్చితమైన విరామం ఉండేది కాదు. తోటి కార్మికుడికి పని అప్పగించి 15 నుంచి 20 నిమిషాలలో కార్మికులు భోజనం ముగించేవాళ్ళు. తినడానికి ప్రత్యేకంగా వేరే చోటు ఉండేది కాదు. కర్మాగారపు వేడి, తేమ, మోత, ధూళితో రోజంతా గడిచేది. మిల్లు వాతావరణంలో సరిగా ఊపిరాడేది కాదు. సూర్యుడు అస్తమించిన తర్వాత చీకట్లో చూడడం అసాధ్యమైనప్పుడు మాత్రమే యంత్రాలలో ఆ రోజుకి పని ఆగేది. ఇలా నెలల తరబడి జరిగేది. వారానికి ఒక రోజు సెలవు కూడా నియమాల్లో లేదు. సో సంవత్సరంలో ముఖ్యమైన పండుగలకు మాత్రమే మిల్లు యజమాని సెలవు ఇచ్చేవాడు. అయితే సంవత్సరంలో అన్ని రోజులు పనిచేయటం సాధ్యం కాదు. అనారోగ్యాలు ఉంటాయి, హాజరు కావాల్సిన కుటుంబ కార్యక్రమాలు ఉంటాయి. ఒకే పనిని నిరంతరం చేయటం వల్ల కార్మికులు అలసిపోయేవాళ్ళు, పూర్తిగా నీరసించిపోయేవాళ్ళు. అయితే ఏదైనా రోజు కార్మికుడు పనిలో వెళ్ళకపోతే ఆ రోజు కూలీ ఉండేది కాదు. ఆ రోజులలో ఉత్పత్తి చేసిన సరుకులను బట్టి కూలీ చెల్లించేవాళ్ళు. ఎంత ఉత్పత్తి చేస్తే అంత కూలీ అన్న నియమాన్ని యజమానులు చేశారు. ఒక్కొక్కసారి యంత్రాలు పనిచేసేవి కావు, లేదా ముడి సరుకు అందడంలో ఆలస్యం అయ్యేది, లేదా చాలినంత అందేది కాదు. అయితే ఇది కార్మికుల బాధ్యత. తప్పిదం కాకపోయినప్పటికీ మిల్లు యజమానులు శ్రామికుల వేతనంలో కోత విధించేవాళ్ళు. కాబట్టి కార్మికులకు ప్రతి నెల స్థిరమైన ఆదాయం ఉండేది కాదు. సో అంతేకాదు, నెలైన తర్వాత కార్మికులకు మిల్లు యజమాని మొత్తం కూలీ చెల్లించేవాడు కాదు. మళ్ళీ నెల వరకు కొంత డబ్బు తన వద్దే అట్టిపెట్టుకునేవాడు. ఇటువంటి పరిస్థితులలో ఎవరైనా కార్మికులు పని మానేసి వెళ్ళిపోవటం సాధ్యమయ్యేది కాదు. ఏమంటే అంతకుముందు నెలకు వాళ్లకు రావాల్సిన కూలీ మిల్లు యజమాని దగ్గరే ఉండేది. ఇవి కాక అనేక జరిమానాలు ఉండేవి. ప్రతి చిన్న విషయానికి పనికి ఆలస్యంగా వచ్చారని, బట్ట పాడైందని, కార్మికుల చిత్తశుద్ధితో పని చేయలేదని యజమాని అనిపించిన జరిమానాలు విధించి కార్మికులకు నెలలో రావాల్సిన వేతనం నుంచి మినహాయించేవాళ్ళు. సో కార్మికులు అందరూ పురుషులు, స్త్రీలు, పిల్లలు ఇటువంటి పరిస్థితులలో వేసవిలో 14 గంటల పాటు, శీతాకాలంలో 12 గంటల పాటు పనిచేయవలసి వచ్చేది. 1880లో కొత్త పరిణామం చోటు చేసుకుంది. మిల్లులలో విద్యుత్ బల్బులు బిగించసాగారు. వెలుతురు ఉండే సమయం పెరగడంతో పని గంటలు కూడా పెరిగేవి. ఇప్పుడు సూర్యాస్తమయం కావడంతో పని ఆపవలసిన అవసరం లేదు. ప్రతి కార్మికుడితో రోజుకి 15 గంటల పని చేయించడం సాధారణమైంది. సో ఈ విధంగా మనం మిల్లులపై నడుస్తున్న మిల్లు వైపుకి నడుస్తున్న పురుషులు, స్త్రీలు, పిల్లలు అని మనకు ఒక చిత్రాన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే పనిలో ఎన్నో కష్టాలు ఉండేవి. దీనికి తోడు ఉపాధికి ఎటువంటి భద్రత ఉండేది కాదు. కర్మాగారంలో నష్టాలు వస్తే యజమానిని కొంతమంది కార్మికులను తొలగించేవాళ్ళు. పనిచేస్తున్న వాళ్ళ వేతనాలు తగ్గించేవాడు. ఇందుకు విరుద్ధంగా కర్మాగారం లాభాలు ఆర్జిస్తే కార్మికుల వేతనాలను యజమాని పెంచుతాడా? అలా మాత్రం జరిగేది కాదు. సో కార్మికుల పోరాటాలు. ఈ దుర్భర పని పరిస్థితులకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటాలు చేశారు. 1870ల నుంచే ముంబైలో ఒకటి తర్వాత ఒకటి సమ్మెలు జరిగాయి. మొదట్లో కార్మికులకు సంఘాలు లేవు. మిల్లు కార్మికులందరూ కలిసి సమ్మె చేసి యజమానులపై ఒత్తిడి తెచ్చేవాళ్ళు. ఉదాహరణకు 1892లో ముంబై మిల్లు యజమానులు కూలీల వేతనాలు తగ్గించాలన్న ఆలోచన చేశారు. ఇటువంటి పరిస్థితులలో కొన్ని కర్మాగారాల కార్మికులు పోరాటానికి సన్నద్ధమయ్యారు. కర్మాగారాల తనిఖీకి ప్రభుత్వం ఒక అధికారిని నియమించింది. కార్మికుల గురించి కర్మాగారాల తనిఖీ అధికారి ఇలా రాశాడు: కూలీ రేటు తగ్గిస్తే ముంబై అంతటా సమ్మె జరిగే అవకాశం ఉంది. కార్మికులకు సంఘటిత కార్మిక సంఘం లేకపోయినప్పటికీ కార్మికులలో చాలామంది ఒకే కులాలకు లేదా ఒకే వంశాలకు లేదా ఒకే గ్రామాలకు చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు తేలికగా ఏకం అవుతారు. తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి కార్మికులు పోరాడే విధానానికి ఒక ఉదాహరణ చూద్దాం. 1990-91 మధ్య ముంబైలోని 20 కర్మాగారాలు కార్మికుల వేతనాన్ని
12.5% తగ్గించాయి. దీనికి స్పందనగా 20,000 కార్మికులు పని మానేసి సమ్మెకు దిగారు. 20 కర్మాగారాలు 10 రోజుల పాటు మూసివేయబడ్డాయి. అదేవిధంగా 1919లో జీవన వ్యయం పెరుగుతోంది, కానీ కార్మికుల వేతనాలు మాత్రం పెరగటం లేదు. దాంతో ముంబైలోని అన్ని కర్మాగారాల కార్మికులు సమ్మె చేయడం వల్ల 12 రోజుల పాటు మిల్లులు పనిచేయలేదు. కార్మికులు తమ వేతనాల కోసమే కాకుండా బ్రిటిష్ వాళ్ళ నుండి భారతదేశ స్వతంత్రం కోసం కూడా పోరాడారు. సో 1908లో ప్రఖ్యాత స్వతంత్ర సమరయోధుడైన లోకమాన్య తిలక్కు బ్రిటిష్ ప్రభుత్వం 6 సంవత్సరాల దేశ బహిష్కరణ శిక్ష విధించింది. దీనిని వ్యతిరేకిస్తూ ముంబై కార్మికులు 6 రోజుల మెరుపు సమ్మెకు దిగారు. సో కార్మిక సమస్యల పరిష్కారం. వింత ఏమిటంటే మొదట్లో భారతదేశంలో విద్యావంతులైన వాళ్ళలో చాలామంది కార్మికులు సమస్యలను పట్టించుకోలేదు. భారతదేశంలో పరిశ్రమలను ఎలా వృద్ధి చేయాలన్నదానికే వాళ్ళు ప్రాధాన్యతనిచ్చారు. కార్మికులకు ఉండవలసిన పని పరిస్థితుల గురించి తొలి దశలో అంతగా ఆలోచించలేదు. అయితే అంతకంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే బ్రిటన్లోని కర్మాగార యజమానులు, వ్యాపారస్తులు, సామాజిక కార్యకర్తలు భారతదేశ కార్మికుల పని పరిస్థితుల పట్ల ఆందోళన వ్యక్తపరచసాగారు. ఈ సమస్యల వైపుకి ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడానికి కృషి చేయసాగారు. కార్మికుల పరిస్థితులను మెరుగుపరచడానికి బ్రిటన్లో మాదిరి భారతదేశంలో కూడా చట్టాలు ఉండాలని అక్కడ పారిశ్రామికవేత్తలు, సామాజిక కార్యకర్తలు ఒత్తిడి చేయసాగారు. ఈ ఒత్తిడి కారణంగా పని గంటలు తగ్గించడానికి, కార్మికులకు సెలవు ఇవ్వడానికి చట్టాలు చేయాలని ప్రభుత్వం తలపోయసాగింది. సో దీనిని భారతదేశంలోని పారిశ్రామికవేత్తలు, విద్యావంతులు తీవ్రంగా వ్యతిరేకించారు. కార్మికులకు స్థిర ఆదాయాలు, సెలవు వంటి సౌకర్యాలు కల్పిస్తే మిల్లు ఉత్పత్తి తగ్గిపోతుందని, యజమానుల ఖర్చులు పెరుగుతాయని వాళ్ళు వాదించారు. దీనివల్ల కర్మాగారాల్లో ఉత్పత్తి చేసే వస్తువుల ఖర్చు పెరుగుతుంది. ఇదే జరిగితే బ్రిటన్ నుంచి వచ్చే వస్తువులు తేలికగా అమ్ముడయ్యి భారతదేశంలో పరిశ్రమల ప్రగతి కుంటుపడుతుంది. సో ఇక్కడ కార్మికుల సంక్షేమం కోసం చట్టాలు మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వం మొదటి కర్మాగారాల చట్టం 1881లో చేసింది. దీని ద్వారా ప్రత్యేకించి పనిచేసే పిల్లల సంక్షేమం కోసం ఈ దిగువన పేర్కొన్న విషయాలను చేసింది. సో ఇక్కడ 7 సంవత్సరాల లోపు పిల్లలకు కర్మాగారంలో నియమించకూడదు. అదేవిధంగా 7 నుంచి 12 సంవత్సరాల పిల్లలతో రోజుకి 9 గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదు. రోజులో 1 గంట విరామం ఇవ్వాలి. వాళ్ళకి నెలలో 4 రోజుల సెలవు ఇవ్వాలి. సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే పరిశ్రమలలో పురుషులు అధిక సంఖ్యలో పనిచేస్తున్నారు. అయితే వీళ్ళ సంక్షేమం కోసం 1911 వరకు ఎటువంటి చట్టాలు చేయలేదు. 1911 కర్మాగారాల చట్టం ప్రకారం వయోజన పురుష కార్మికులతో రోజుకి 12 గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదు. 6 గంటలు పని తర్వాత అరగంట విరామం ఉండాలి అని మనకి చట్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే 1891లో మహిళా కార్మికుల సంక్షేమం కోసం చట్టాలు చేశారు. వీటి ప్రకారం మహిళా కార్మికులతో రోజుకి 11 గంటలు మించి పని చేయించకూడదు. మహిళా కార్మికులకు రోజుకి 1.5 గంటల విరామం ఇవ్వాలి. సో ఇక్కడ పిల్లల పని గంటలను రోజుకి 9 గంటల నుంచి 7 గంటలకి తగ్గించారు. సో 9 సంవత్సరాల పిల్లలను కర్మాగార యజమానులు పనిలో పెట్టుకోకుండా నిషేధించారు. భారతదేశం, పాకిస్తాన్ల బ్రిటన్ నుంచి స్వాతంత్రం లభించింది. సో ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా భారతీయ కార్మికుల సంక్షేమం పట్ల బ్రిటిషు పారిశ్రామికవేత్తల ఆందోళనను సో ఇక్కడ పైన చూసినట్లయితే మనం ఇయర్ వైజ్ ఏదేదైతే జరిగిందో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అది మీరు గమనించాల్సి ఉంటుంది. మనకు పక్కకి ఇయర్ ఇచ్చి ఆ ఇయర్లో ఏం జరిగింది అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ భారతీయ పారిశ్రామికవేత్తలు సందేహించసాగారు. వాస్తవానికి వాళ్ళ సొంత ప్రయోజనాలే వాళ్ళ మనసుల్లో ఉన్నాయేమో. కార్మికుల సంక్షేమం కోసం చట్టాలు చేస్తే భారతదేశంలో పరిశ్రమలు అభివృద్ధి చెందవని ఇక్కడి విద్యావంతులు కూడా విశ్వసించసాగారు. 1875లో బెంగాల్లోని దినపత్రికలో ప్రచిత్రమైన కొన్ని వాక్యాలు
ఆనాటి ఆలోచనలకు వ్యక్తపరుస్తాయి. ఈ కొత్త పరిశ్రమలను నాశనం చేసే కంటే కార్మికులలో అధిక సంఖ్యలో మరణాలను కొనసాగివ్వడం సరైనది. మన పరిశ్రమలు బాగా నిలదొక్కున్న తర్వాత కార్మికుల ప్రయోజనం కాపాడవచ్చు. సో ఇక్కడ మనం ఒక ఫోటోను చూసినట్లయితే ఇక్కడ 1931 సంవత్సరంలో ఇంగ్లాండ్లోని లాంకషైర్లో మిల్లు కార్మికులు గాంధీజీని కలిసి భారతదేశ స్వతంత్ర ఉద్యమానికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. సో ఇక్కడ పారిశ్రామికవేత్తలు, విద్యావంతులు ఈ భయాలకు ఎటువంటి ఆధారాలు లేవు. భారతదేశంలో నెలకొల్పిన కర్మాగారాలు లాభాలను ఆర్జించసాగాయి. రోజు రోజుకు కొత్త కర్మాగారాలు స్థాపించబడుతున్నాయి. పారిశ్రామిక అభివృద్ధి కార్మికుల చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళ పని పరిస్థితుల్లో మెరుగుదలను వాళ్ళు కోరుకున్నారు. కార్మిక సంఘాలు కాలక్రమంలో కార్మికుల సమస్యలు అందరికీ తెలియసాగాయి. కొంతమంది చదువుకున్న వాళ్ళు కార్మికుల పక్షాన నిలబడసాగారు. కార్మికుల సమస్యలు తెలియజేస్తూ వార్తాపత్రికల్లో వ్యాసాలు రాయసాగారు. కార్మికుల సంక్షేమం కోసం చిన్న చిన్న సంస్థలు కూడా ఏర్పడసాగాయి. సమ్మె సమయాల్లో కొంతమంది విద్యావంతుల సహాయంతో కార్మికులు తమ సొంత సంఘాలను ఏర్పరచుకున్నారు. వీటిని కార్మిక సంఘాలు అంటారు. ఇవి సమ్మెలు నిర్వహించేవి, మిల్లు యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకునేవి. క్రమంగా ఈ సంఘాలు సమ్మె కాలంలోనే కాకుండా కార్మికుల సంక్షేమం, హక్కుల కోసం సంవత్సరం పొడవునా పనిచేయసాగాయి. ఇటువంటి సంఘాలు 1920ల నుంచి ఏర్పడసాగాయి. సోషలిస్టు భావాలతో ప్రభావితమై వాళ్ళు వీళ్ళలో ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇటువంటి సంఘాలలో గిర్నీ కాంగార్ యూనియన్ ఒకటి. దీని కింద ముంబై కార్మికులు 1928లో సమ్మె చేసి మంచి ఫలితాలు సాధించారు. అహ్మదాబాద్లో గాంధీజీ ప్రభావితంతో మద్దూర్ మహాజన్ అన్న శక్తివంతమైన కార్మిక సంఘం ఏర్పడింది. ఇది మనకు ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు కూడా గాంధీజీ ప్రభావంతో అహ్మదాబాద్లో ఉన్నటువంటి సంఘం ఏదనేది చాలాసార్లు అడగడం జరిగింది. మద్దూర్ మహాజన్ అన్న సంఘం అండి. కార్మిక సంఘాల ఏర్పాటుతో ప్రభుత్వం, మిల్లు యజమానులు ఆందోళన చేయసాగారు. దాంతో సమ్మెలపై పరిమితులు విధిస్తూ చట్టాలు చేయసాగారు. కార్మికుల సంఘం కోసం ప్రభుత్వం కార్మిక అధికారులను నియమించింది. సంఘాల ద్వారా కాకుండా ఈ కార్మిక అధికారులు ద్వారా కార్మికులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేయసాగింది. సో అయితే కార్మికులు దీనికి అంగీకరించలేదు. తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తమ సొంత సంఘాలను ఏర్పాటు చేసుకోవడమే సరైనదని కొన్నాయి. సో ఈ విధంగా కార్మిక సంఘాలుగా ఏర్పడే సమ్మె చేసే హక్కుపై కార్మికులు ఒకవైపు, ప్రభుత్వం, కర్మాగార యజమానులు ఒకవైపున మోహరించి పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. సో ఇక్కడ మనం కీలక పదాలు చూసినట్లయితే రిజర్వ్ అడవి, రక్షిత అడవులు, వేయటం, అదేవిధంగా సామాజిక కార్యకర్తలు, సో పారిశ్రామికవేత్తలు, మార్వాడి వ్యాపారస్తులు, సమ్మె, కార్మిక సంఘాలు, పారిశ్రామిక పట్టణాలు, కార్మిక ఒప్పందాలని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా చాలా కీలక పాయింట్స్ అయితే ఉండడం జరిగింది. సో అన్నీ కూడా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.